ఉగ్రవాదానికి మతం లేదు. ఇది చాలామంది వాదించేటటువంటి మాట లిబరల్స్. అదే సందర్భంలో మతం కోసమే ఉగ్రవాదం ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దీని మీద నా సీనియర్ జర్నలిస్ట్ శ్రీని సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఉగ్రవాదానికి మతం లేదు. మరి ఏముంటుంది? ప్రపంచంలో ఎన్ని రకాల ఉగ్రవాదులు ఉన్నారు? ఈ ఉగ్రవాదులు అనేవారు ఒకే స్కూల్ ఆఫ్ థాట్స్ నుంచి వస్తారా? అసలు రారు. ఒక్కొక్కరిది ఒక్కో మాట, ఒక్కో బాట. మరి అందరి ఉద్దేశం ఒకటి కానప్పుడు ఉగ్రవాదానికి మతం లేదని ఎలా నిర్ణయానికి వస్తున్నారు మన అభ్యుదయవాదులు? కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఐసిస్ పేరులోనే ఇస్లామిక్ స్టేట్ అని ఉంది. దాదాపు 20 పైగా దేశాల్లోనే దీని ప్రభావం ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఇస్లామిక్ రాజ్యం కావాలి, కానీ అది సలాఫీ రూపంలో ఉండాలి. ఇస్లాం ఒక్కటి కాదా? మరి ఐసిస్ ఇస్లాం దేశాలైన ఆఫ్ఘన్లో కానీ సిరియాలో కానీ దాడులు ఎందుకు చేస్తుందని అనుమానం రావచ్చు. ఐసిస్కి కావాల్సింది ఓన్లీ ఇస్లామిక్ రాజ్యం, కానీ సలాఫీ పద్ధతిలో ఉండాలి. ప్రపంచం మొత్తం కూడా సలాఫీ షరియా లా కిందకి రావడానికి పనిచేస్తుంది. ఆల్ ఖైదా ముస్లిం దేశాల్లో లోకల్ గ్రూప్స్ని పోగేసుకుని అమెరికాపై దాడులు పనిచేస్తుంది. వై? అమెరికన్ కూటమి మొత్తం ఇస్లాంకి వ్యతిరేకమని భావిస్తుంది. మతం ఆధారంగా ఏర్పడింది పాకిస్తాన్. మరి ఇస్లామిక్ పాక్ దేశంపై తాలిబాన్ ఎందుకు దాడులు చేస్తుంది? ఎందుకంటే పాకిస్తాన్లో పాలన షరియా ప్రకారం లేదు. బోకో హరాం నైజీరియా దాని చుట్టుపక్కల దేశాల క్రూరమైన దాడులు చేస్తుంది. స్కూల్ పిల్లల్ని కూడా చూడకుండా రేపులు చేసి బాబతో. మరి వీరి ఉద్దేశం కఠినమైన షరియాల. వీళ్ళు ముస్లిమ్స్ను కూడా వదలరు. వీరి దృష్టిలో వాళ్లే ముస్లిమ్స్. ఎవరైతే షరియాని 100% నమ్ముతారో లేదంటే సైతానే. సున్నీ ముస్లిం వర్గం కోసం పనిచేసే హిజ్బుల్లా అంతిమ ఉద్దేశం లెబనాన్లో తన రాజ్యం ఉండటం. పాలస్తీనా ఇజ్రాయెల్ పుణ్యస్థలం కోసం, ప్రాంతాల పట్టు కోసం యుద్ధం. ఓన్లీ ఫర్ మతం కోసం. కాబట్టి 2 స్టేట్స్ కదా. వీ హ్యావ్ టు సీ యాజ్ ద వార్ ఆర్ ఫైట్ బిట్వీన్ 2 నేషన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే బ్లడ్ షెడ్ ఓన్లీ ఫర్ ప్రార్థన స్థలం కోసం. ఇప్పుడు సద్దాం, ఇప్పుడు వద్దాం మన దేశంలో అభ్యుదయవాదుల దగ్గరికి. అసలు వీళ్ళకి తీవ్రవాదంలో మతం ఎందుకు కనిపించదని అనుమానం రాకమన్నది. నక్కకి నాగలోకానికి లంకెలు వేసుకుంటారు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, తమిళీయం, పీపుల్స్ వార్ అంటే ఇప్పుడు మావోయిస్ట్, ఈశాన్య రాష్ట్రాల గొడవలు ఇవన్నీ కూడా వేర్పాటువాదం. అంటే అర్జెంటుగా ఇప్పుడున్న రాజ్యం గురించి ఒక కొత్త రాజ్యం తీసుకురావాలి. ఇది మావో ఐడియాలజీ. కానీ వీళ్ళకి ఒక పిచ్చ నమ్మకం ఏంటంటే మెజారిటీ మతస్థులు రాజ్యానికి హానికరం. ఈ లెఫ్ట్ రైట్లో గొడవ కాసేపు పక్కన పెట్టి మళ్ళీ అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు కాశ్మీర్ మారణ హోమం చేస్తుంది జైష్ లష్కర్. దీన్ని అభ్యుదయవాదులు నమ్మరు. లోకల్ చేతులు తుపాకులు పట్టుకుని ఊరేగుతారంటారు. మీన్స్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్. మరి ముంబై అటాక్స్ కోసం బోట్ పాకిస్తాన్ నుంచి ఎందుకు వచ్చింది? పార్లమెంట్పై పాకిస్తానీలు ఎందుకు అటాక్ చేశారు? కాశ్మీర్లో వేల మంది పాకిస్తానీ టెర్రరిస్టులు కుక్క చావు వచ్చారు కదా, దేనికోసం? ఒక సెక్యులర్ రాజ్యం కోసమా? మన పాకిస్తాన్ జనరల్ ఆసిఫ్ మునీర్ అన్నాడు కదా, మేము ముస్లిమ్స్, కాశ్మీర్ కూడా ముస్లిమ్స్, మేము ఒకటని. ఆ మాటల్లో అంతలా సెక్యులరిజం కనిపించిందా? ఈ అభ్యుదయవాదులు కోరుకుంటుంది ఏంటి? సామ్రాజ్యవాద దేశమైన ఇండియా నుంచి కాశ్మీర్ని విడగొట్టి కమ్యూనిజం భావజాలంతో నిండిన పాకిస్తాన్తో కలపాలా? లేదంటే పీడిత తాడిత వర్గాలను ఏకం చేసి కాశ్మీర్లో అరుణోదయం ఏమైనా పూయిస్తారా? వేర్పాటువాదాల లైఫ్ తక్కువ, భూమి కోసం ముక్తి కోసం అని నినదించిన మావోయిస్ట్ ఉద్యమం ఈరోజు ఎక్కడ? 50 ఏళ్ల కిందట ఉన్న భూ సమస్య ఈ రోజుకు సజీవంగా ఉంటే నక్సల్స్ బాటపడడానికి ఎంతోమంది తెలుగు వాళ్ళు యువకులు క్యూల్లో ఉండేవారు. రిక్రూట్మెంట్ లేక కొనారెళ్ళిన ఆ సంస్థ దృష్టికోణంలోనే చూడటమే వారి ఆలోచనలో పెద్ద గ్యాప్. ఇదే వారి అసహనానికి మూలం. గోడకరపత్రాల కాలం నుంచి సైబర్ వార్ఫేర్కి వచ్చేసిన ఈ కాలంలో ఉగ్రవాదంలో మతం లేదు అనుకోవడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే సోకాల్డ్ అభ్యుదయవాదులు అని చెప్తున్నారు.